హాయ్ గైస్. అందరు తమిళ చూసే ఉంటారు. మ్యాక్సిమం తమిళ చూసే ఈ వీడియోలోకి వచ్చి ఉంటారు. మేబీ నాకు తెలిసినంతవరకు అయితే. సో ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా యాక్చువల్గా వీడియో. ఈ 4 యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫేమస్ అంటే వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఐడెంటిటీ నెంబర్ 1 అంటే వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ ఐడెంటిటీని ఇప్పటివరకు ఎవరు మర్చిపోకుండా గుర్తింపు వచ్చేలా చేసిపోయారు యాక్చువల్గా. సో అందుకోసం ఒకసారి వీళ్ళ గురించి మాట్లాడదాం అనే ఉద్దేశంతో ఉంటుండే యాక్చువల్గా. అండ్ ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత చెప్పండి మీ ఫేవరెట్ యాక్టర్ ఏంటిది అనేది, అండ్ ఎందుకు వాళ్ళలో స్పెషాలిటీ అనేది. అండ్ ఈ వీడియో ఎండిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి. అండ్ బిఫోర్ వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు యాక్చువల్గా. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కొంచెం మెమరబుల్ మూమెంట్స్ చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది యాక్చువల్గా. సో అందుకోసం అని. సో మీ అందరికీ మ్యాక్సిమం గుర్తుండే ఉంటుంది యాక్చువల్ నాకు తెలిసినందరికీ అయితే. అదే చాలా వరకు అతని పేరు తెలియపోయినా పర్లేదు కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా అని పేరు అయినంగానే అంటే హిలేరియస్ కామెడీ ఉంటుంది. అండ్ రొమాంటిక్ మూవీ యాక్చువల్గా. అంటే ఎన్నో రొమాంటిక్ అండ్ అట్ ది సేమ్ టైం హిలేరియస్గా కామెడీ ఉంటుంది యాక్చువల్గా సినిమా మొత్తంలో. సో చాలామందికి అతని పేరు తెలియకపోయినా పర్లేదు కానీ పేరు తెలియదు కానీ చాలామందికి అతని యాక్టింగ్ అని ఆ సినిమాతో చేసిన ఒకే సినిమా కానీ అద్భుతంగా అందరి గుండెలో ఉండిపోయేలా చేశారు తన యాక్టింగ్ అయితే డెఫినెట్గా చెప్పాలి. అదే యాషో సాగర్ అతని పేరు. సో అన్ఫార్చునేట్లీగా తను యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. డెఫినెట్గా అందరికీ తెలిసిన విషయమే. బెంగళూరు హైవేలో చనిపోవడం జరిగింది. హార్డ్లీ తను చనిపోయినప్పుడు తన ఏజ్ 27 ఇయర్స్ తనకి ఉన్న ఏజ్. సో మెమరబుల్ యాక్టర్ యాక్చువల్గా. డెఫినెట్గా తను చనిపోయినా కానీ తన గుర్తింపు ఎప్పటికీ ఉండిపోయేలా చేసిపోయారు తనైతే. నాకు తెలిసినంతవరకైతే డెఫినెట్ ఇట్స్ అ ఫెనామినల్ యాక్టర్. సో తప్పకుండా ఐ రియలీ మిస్డెడ్ అనిపించింది యాక్చువల్గా. అతను చూసినప్పుడు అతనికి అంటే ఆ ఉద్దేశంపూర్వకంగా చూస్తే చాలా మిస్సింగ్ అనిపించింది. మంచి క్యారెక్టర్ అంటే మంచి ఆర్టిస్ట్ యాక్చువల్గా. సో మిస్సింగ్ అనిపించింది నాకు డెఫినెట్గా. సో మీకేమనిపించింది అనేది తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి యాష్ సాగర్ గురించి. అండ్ అట్ ది సేమ్ టైం కమెంట్ టు ద ఉదయ్ కిరణ్ గారి గురించి అందరికీ తెలిసిందే విషయం. సో ఉదయ్ కిరణ్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ ఇండస్ట్రీలోనే ఆ టైంలో బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన హీరో తను. సో తనను డైరెక్టర్ తేజ గారి అంటే ఏమంటారు ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది యాక్చువల్గా. బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ ఇచ్చారు తను. అండ్ అట్ ద సేమ్ టైం తను ఫెనామినల్ యాక్టర్. స్టార్టింగ్ నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్టివ్గా చేసి అండ్ అంటే లవ్ అండ్ రొమాంటిక్ సినిమాస్ అయితే స్టార్టింగ్లో ఎన్నో సినిమాలు చూశారు తను. సో గ్రేట్ యాక్టర్ యాక్చువల్గా. చాలామంది ఉదయ్ కిరణ్ గారి డెత్ మిస్టరీ గురించి చాలామందికి అనుమానాలు ఉన్నాయి యాక్చువల్గా. సో అబ్వియస్లీ అప్పట్లో చాలా చర్చలు నడిచినాయి యాక్చువల్గా ఉదయ్ కిరణ్ గురించి. సో బై ద బై వే ఏదైనా ఏం జరిగిన ఏమేం కానీ ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల చనిపోయారని చెప్తున్నారు యాక్చువల్గా. అండ్ అంటే అందరికి ఉన్న డౌట్ ఏంటంటే బయట వచ్చిన రిపోర్ట్స్ కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిన విషయాల్లో ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల చనిపోయారని చెప్తున్నారు. సో మేబీ నాకు తెలియదు కానీ యాజ్ అన్ పాసిబిలిటీను లాట్ ఆఫ్ అంటే ఇండస్ట్రీ నుంచి ఉన్న ఆ ప్రెజర్స్ కానీ అలాంటి విషయాల వల్ల చనిపోయారని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఎవర్ ఎల్స్ కానీ ఫెనామినల్ యాక్టర్ అయితే మిస్సింగ్ అని అనిపించింది. సో గ్రేట్ యాక్టర్ యాక్చువల్లీ డెఫినెట్గా. ఉదయ్ కిరణ్ గారి గురించి ఒక కమెంట్ మీ ఒపీనియన్లో ఏంటిది అనేది ఖచ్చితంగా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫేవరెట్ యాక్టర్ అయితే మీకైతే. అండ్ అట్ ది సేమ్ టైం కమెంట్ ఉందో మీకు తెలిసిందే కదా యాక్చువల్గా ధోని సినిమా నుంచి ఎన్నో చాలామంది యాక్చువల్గా ఏమంటారు నార్త్ అండ్ సౌత్ ప్రతి ఆడియన్స్ని అట్రాక్ట్ చేసిన హీరో అందరికీ తెలిసింది కదా సుశాంత్ రాజ్పూత్ సింగ్. ఆయన డెత్ మిస్టరీ కూడా చాలా క్రూషియల్ అంటే ఏమంటారు చాలా అందరికీ అంటే అనుమానాలతో ఉన్న విషయం తెలిసిందే కదా. సో కమెంట్గా తన యాక్టింగ్ వైజ్ చూసుకుంటే ఈజ్ అ ఫెనామినల్ యాక్టర్. తన జర్నీ చూసుకున్నా కానీ స్టార్టింగ్ నుంచి అంటే సినిమాలకు రాకముందు నుంచి ఎన్నో థియేటర్కల్ అంటే యాక్టింగ్ చేశారు తను. అండ్ దానికంటే ముందు సీరియస్లో నటించారు. సో ఎంతో కష్టపడి తన స్టార్డమ్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేశారు. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోలకు నచ్చగలా చూపించారని చెప్తా ఉంటారు మ్యాక్సిమం తన డెత్ మిస్టరీ కనుక. సో బై ద బై వాట్ ఎవర్ ఎల్సాను తను చనిపోవడం జరిగింది కానీ చనిపోయిన మనిషి ఎట్లా బయట పిస్తారు తిరిగి రారు కానీ సచ్ ఎ ఫెనామినల్ యాక్టర్. అంటే హ్యూమర్ చాలా ఉన్న వ్యక్తి తను. మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా ఏదైనా ఆడియో నుంచి కానీ ఏదైనా సినిమా ఫంక్షన్స్ కానీ. సో ఎంత యాక్టివ్గా ఉంటారు అనేది. అండ్ తను హ్యూజ్ అండ్ హిడెన్ టాలెంటెడ్ పర్సన్ యాక్చువల్గా సుశాంత్ రాజ్పూత్ సింగ్. సో ఐ రియల్లీ మిస్డ్ ఇట్ యాక్చువల్గా. అండ్ సుశాంత్ రాజ్పూత్ సింగ్ గురించి మీకు తెలిసి ఒక 2 వర్డ్స్లో ఖచ్చితంగా కింద కమెంట్ రూపంలో తెలియజేయడం ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ద కృణాల్ సింగ్, తన గురించి మాట్లాడడానికి రోజా సినిమా గురించి ఒకటి చెప్తే సరిపోతుంది అనుకుంటున్నా. ఫెనామినల్ యాక్టర్ తను కూడా. చాలా తనకంటే ముందు తను బాంబే బేస్ యాక్టర్ యాక్చువల్గా. కానీ తమిళ్ నుంచి చాలా మంచి పేరు తెచ్చుకోవడం చెప్పాల్సిన అవసరం లేదు. రోజా సినిమా ఒక్క పేరు చెప్తే సరిపోతుంది యాక్చువల్గా ఎంత గ్రేట్ యాక్టర్ అనేది. సో తనని కూడా వెరీ వెరీ ఎంగేజ్లో చనిపోవడం జరిగింది. వీళ్ళు నలుగురు నుంచి మాట్లాడడానికి బిగ్గెస్ట్ స్టోరీ ఏంటంటే
వెరీ యంగ్ ఏజ్లో చనిపోయారు. తను వాళ్ళ కెరీర్ ఏదో ఏజ్ అయిపోయి అట్లా చనిపోవడం జరగలేదు యాక్చువల్గా. వెరీ యంగ్ ఏజ్లో చనిపోవడం జరిగింది యాక్చువల్గా. సో వీళ్ళ వెనక అంటే వీళ్ళ డెత్ మిస్టరీ ఇంకా చాలా లాట్ ఆఫ్ ట్రాజెడీ అయితే ఉంటుండే డెఫినెట్గా. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. సో వాట్ ఎవర్ ఎల్స్ నాకు అనిపించింది ఏంటంటే ఒక మంచి యాక్టర్స్ని కోల్పోయానని అయితే డెఫినెట్గా అనిపించింది. సో ఐ హోప్ వాళ్ళ గురించి మాట్లాడాలనిపించింది. ఎప్పటి నుంచో మాట్లాడాలనిపించింది. వాళ్ళ సినిమాలు చూసినప్పుడు వాళ్ళ వాట్ ఎవర్ ఎల్స్ సోషల్ మీడియాలో వాళ్ళ గురించి విన్నప్పుడు కానీ అంటే మంచి వ్యక్తులు కదా కోల్పోయినాం కదా, అంటే మంచి యాక్టింగ్ వైజ్గా మంచి వ్యక్తులు కదా కోల్పోయినాం కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకోసం వాళ్ళకు నా తరపు నుంచి ఒక ట్రిబ్యూటివ్ లాంటిది ఇది. ఎప్పుడు కాలం గడిచిపోతూనే ఉంటుంది కాబట్టి నాకు అనిపించి వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో అండ్ నా తరపు నుంచి ఇది ట్రిబ్యూటివ్ లెక్క అనిపించింది. సో ఇది వాళ్ళు చేసిన యాక్టింగ్లో మూవీస్ కానీ ఏదైనా ఐ రియలీ లాట్ ఆఫ్ మిస్సింగ్ యాక్చువల్గా బోత్ 4 యాక్టర్స్ యాక్చువల్గా. సో మీకేమనిపించింది ఈ వీడియోలో అనిపించింది కానీ వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ ఏంటిది అనేది తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి 100%. అండ్ ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చుతుంది అయితే అనుకుంటున్నా. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మెమరబుల్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ తప్పకుండా మీరైతే ఆదరిస్తారని అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.